నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్రీలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ తీగరాజుపల్లిలో విషాదం. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి దూసుకెళ్లిన కారు. విశాఖలో నకిలీ హాల్ టికెట్లు. యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం. అనంతపురంలో పెట్రోల్ దందా. చిప్పమర్చి కొలతలతో మోసం. తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా మహిళా దినోత్సవం. వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న మహిళలు. ఎస్ఆర్ఎస్పీ కాలువలోకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కుమారుడు మృతి చెందగా తండ్రి కుమార్తె గల్లంతయ్యారు. కాలువలో కొట్టుకుపోతున్న తల్లిని స్థానికులు కాపాడారు. వరంగల్ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. గల్లంతైన తండ్రి కుమార్తె కోసం గాలింపు కొనసాగుతుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మేచరాజుపల్లికి చెందిన సోమారపు ప్రవీణ్ తన భార్య కృష్ణవేణి, కుమార్తె చైత్ర సాయి, కుమారుడు ఆర్యవర్ధన్ సాయితో కలిసి హనుమకొండ నుంచి స్వగ్రామానికి కారులో బయలుదేరారు. ఈ క్రమంలో మార్గ మధ్యలో డ్రైవింగ్ చేస్తున్న ప్రవీణ్ కు గుండె నొప్పి వచ్చింది. దీంతో చికిత్స కోసం తిరిగి వరంగల్ వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా గుండె నొప్పి ఎక్కువై కారు అదుపు తప్పి ఎస్ఆర్ఎస్పీ కాలువలో పడింది. స్థానికుల సాయంతో కృష్ణవేణి బయటపడింది. కుమారుడు మృతి చెందగా కారుతో సహా ప్రవీణ్, చైత్ర సాయి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహాన్ని తగ్గించి ప్రవీణ్, చైత్ర సాయి ఆచూకీ కనుక్కునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. కుటుంబం కారులో ప్రయాణిస్తూ హనుమకొండ నుండి మేచరాజుపల్లి గ్రామం వైపు తన ఇంటికి వెళ్తా ఉన్నాడు. మార్గ మధ్యంలో ఇక్కడ తీగరాజుపల్లి కెనాల్ దాటిన కొంచెం చెస్ట్ పెయిన్ లాగా వచ్చేస్తుంది అనగానే వాళ్ళు భార్య మరి చెస్ట్ పెయిన్ వస్తుంది వెనుకోపోదామని చెప్పి అనగానే వెనుకో తిప్పేసింది. అప్పటికి మళ్ళీ అది సివియర్ అయిపోయి అతను ఏం చేయాలని తోచులో డైరెక్ట్ కెనాల్లోకి ఆ వెహికల్ వెళ్ళిపోయింది. ఆమె ఆ కెనాల్లో దుంకే క్రమంలోనే ఆమె కూడా వెహికల్లోకి వెళ్ళి గ్లాస్ డోర్ ఉంటుంది. ఆ గ్లాస్ డోర్లోకి వెళ్ళి తీసి బయటకు వచ్చేసింది. ఒడ్డు పట్టుకోగానే పక్క వాళ్ళు కాపాడారు. చిన్న బాబు సుమారు 2 years or 3 years ఉంటుంది. అతను కూడా చనిపోయారు. అందులో వెహికల్లో అతను ప్రవీణ్ కుమార్ అని చెప్తున్నారు. సోమారం ప్రవీణ్ కుమార్ ఎల్ఐసి సంబంధించినటువంటి ఎంప్లాయ్ అని చెప్పారు. అతను ప్లస్ పాప 5 years పాప ఇద్దరు కూడా కార్లలో ఉన్నారని చెప్తారు. ఇంతవరకు కేసు పర్సన్ కూడా కంటిన్యూ అవుతున్నాయి. కేసు సహాయక చర్యలు ఇంకా 4 రోజుల తర్వాత గాలింపు చర్యలు ఏ శాఖలు పనిచేస్తాయి? ఇదివరకు మేము ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి వాటర్ లెవెల్స్ కూడా తగ్గడానికి మనం ఈ గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని డైవర్షన్ పాయింట్ పెట్టాము. హెవీ ఫ్లోటింగ్ ఉంది కాబట్టి వెహికల్ కూడా ఇంకా ట్రేస్ అవ్వడే పరిస్థితి లేదు. రిటర్న్లో కూడా అది కూడా ప్రయత్నం చేస్తున్నాం. అన్ని ఆల్ ఎఫర్ట్స్ కంటిన్యూ. భార్య ఇప్పుడు ఓకే, ఆమె సేఫ్ అని ఉంది. ఇమీడియట్లీ పడిన వెంటనే చూసిన వాళ్ళు ఒక 4 ఉన్నారు. వెంటనే దొరికి ఆమెను పక్కకు లాగేసి తీసుకుని వచ్చింది. అంటే ఆ బాబు కూడా పోతా ఉంటే అంతను కూడా పట్టుకుంది. అప్పటికే చిన్న బాబు కాబట్టి నేమ్స్ ఆమె ఇంకా గుర్తిస్తారు. ప్రవీణ్ కుమార్ అని తెలిసింది. సోమారం ప్రవీణ్ కుమార్. అతను డ్రైవింగ్, అతను సెల్ఫ్ డ్రైవింగ్లో అతను కారు I10 వెహికల్ అని చెప్పాడు. మహబూబాబాద్ జిల్లా చిన్ననాగారంలో వీధిలోని ఇంట్ల ముందు గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు వేస్తున్నారు. ముత్యాలమ్మ గుడి పక్కన ఉన్న వీధిలో గత నెల రోజుల నుంచి తంతు జరుగుతుంది. తాజాగా కనుబొమ్మలు వేసిన నిమ్మకాయలతో పాటు ఓ లేఖను వదిలేసి వెళ్లారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. సత్యం గారు, మీకు నిమ్మకాయలు ఎప్పటి నుంచి పడుతున్నాయండి? మాకు గత నెల రోజుల కంచి ఇంటి ముందట నైట్ టైంలో రాత్రిపూట మా ఇంటి ముందట నేను గుర్రం సత్యం అనే నేను, బత్యం సోమయ్య, బైరు రవి మా సర్పంచి, మా 3 ఇళ్లలో తర్వాత ఇంకా వేరే సైడ్కి ఒక 2-3 ఇళ్లలో ఇట్లా నెల రోజుల కంచి నిమ్మకాయలు వేసారు, స్టార్ట్ చేసారు. సరే నిమ్మకాయలు అనుకుని ఇక సైడు వాటిని
ఊకుడు పారేసుడు జరుగుతుంది. తర్వాత మొన్న ఒక 5-6 రోజుల కంచెని లెటర్ రాసుడు నిమ్మకాయలలో పెట్టి ఆ యొక్క ఇంటి ముందర తీసేసి అసలు మేము చెప్పరాని మాటలు, అసలు అసభ్యకరమైన మాటలతోని పిల్లలు ఇంటి ముందర మా కుటుంబ సభ్యులు అయితేంది, మా పిల్లలు అయితేంది చాలా బాధపడుతూ మేము చాలా ఘోరమైన అవమానాలు భరిస్తూ చాలా మేము దీనస్థితిలో మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము ఇదే విధంగా ఇట్లా జరుగుతుంటే మేము మొన్న భరించలేకే మన నెలకూరు పోలీస్ స్టేషన్ భయభ్రాంతులకు గురై మా పిల్లలు జ్వరాలు వచ్చి భయపడుతుంటే ఇక మేము భరించలేక మన నెలకూరు మన ఎస్ఐ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఎస్ఐ గారు సరే నేను దీని మీద నేను గట్టి చర్య తీసుకుంటాను ఎస్ఐ గారు చెప్పడం జరిగింది. లెటర్ రాసి అసలు ఆ లెటర్లో ఘోరమైన మాటలు, చెప్పరాని మాటలు, మొత్తం ఇక చాలా బాధాకరమైన మాటలు. ఇక మొత్తం అసలు మేము ఏంటిది ఈ పరిస్థితి ఏంటి అనేది ఇట్లా జరుగుతుంది. ఈ పరిస్థితి పగోనికి రావద్దు అనే విధంగా ఇస్తారు వాళ్ళు. ఇలాంటి విషయాలు మా విలేజ్లో జరగకుండా పోలీసు వాళ్ళు గట్టి చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము. సత్యం గారు, మీకు నిమ్మకాయలు ఎప్పటి నుంచి పడుతున్నాయండి? మాకు గత నెల విశాఖ గాజువాకలో నకిలీ హాల్ టికెట్లు కలకలం సృష్టించాయి. కూర్మానపాలెం వైబ్రెంట్ అకాడమీలో 4 విద్యార్థులకు నకిలీ హాల్ టికెట్లను జారీ చేశారు. విద్యార్థుల వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసి ఈ ఘటనకు పాల్పడ్డారు కాలేజీ యాజమాన్యం. దీనిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అండి, మా అబ్బాయి పేరు గణేష్ విసాయ్. 2023-25 సంవత్సరంగాను కోర్మంపాలెం హైవే పైనటువంటి వైబ్రెంట్ అకాడమీ అనేటువంటి అకాడమీలో ఇంటర్మీడియట్ గా జాయిన్ చేశామండి. అది కూడా నా సహోద్యోగిని అయినటువంటి సౌజన్య కాండ్రేగులు అనేటువంటి ఆమె మా కాలేజ్ బాగుంటుంది, కేర్ తీసుకుంటామని చెప్పడంతో జాయిన్ చేశాము. అక్కడ హస్బెండ్ ఆయన పేరు వంశీకృష్ణ కాండ్రేగులు, ఆయనే అక్కడ ప్రిన్సిపల్ గా చేస్తున్నారు. ఆ నేపథ్యంలో జాయిన్ చేయడం జరిగిందండి. అయితే ఫస్ట్ ఇయర్ లోనే వాళ్ళు కంప్లీట్ అవ్వకుండానే కాలేజ్ క్లోజ్ చేశారు. ఆ తర్వాత మేము వేరే ఆప్షన్ లేక వేరే కాలేజ్ లో జాయిన్ చేయడం జరిగింది. అది కూడా వాళ్ళు చెప్పిన టీసీ ఇస్తామని చెప్పాక జాయిన్ చేసాము. అలా కూడా వాళ్ళు ఇన్ టైంలో టీసీ సబ్మిట్ చేయలేదు. అయితే ఆ తర్వాత ఏం చేయాలి అని చెప్పి వెళ్ళి అడిగిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీకు ఇక్కడ కోచింగ్ లో తీసేసుకోండి, గాజువాక ఎస్ఆర్ కాలేజ్ లో జాయిన్ చేసాం సెకండ్ ఇయర్ కి, అక్కడ కోచింగ్ కింద తీసుకోండి, మేము ఇక్కడ ఎంపీ అండ్ డివి స్కూల్ తో టైఅప్ అయి ఉన్నాము, ఆ స్కూల్ ద్వారా మీకు బోర్డు ఎగ్జామ్స్ రాయించే బాధ్యత మాది అని చెప్పి ఈ సౌజన్య కాండ్రేగులు ఇంకా వంశీ కృష్ణ కాండ్రేగులు అనేటువంటి వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ ఫిబ్రవరి 17వ తారీఖున బోర్డు ఎగ్జామ్ రాయాల్సిందే మా పిల్లలు. మేము ఒత్తిడి తీసుకొచ్చాం, మా పిల్లలకి హాల్ టికెట్స్ ఇంకా సబ్మిట్ చేయలేదు, 10వ తారీఖు వచ్చిందని చెప్పి ఒత్తిడి తేవడంతో ఈ వంశీకృష్ణ కాండ్రేగులు అనేటువంటి ఆయన ఫేక్ హాల్ టికెట్లు మా పిల్లల వాట్సాప్ కి పంపించడం జరిగింది. అయితే మొదట అవి నిజమైన హాల్ టికెట్లు అని చెప్పి దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర వెలకట్టలేనిదని సినీ నటుడు సుమన్ అన్నారు. పాన్ ఇండియా సోషియో కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 4 రాష్ట్రాలకు సంబంధించిన ఇన్స్పైరింగ్ మహిళలకు అవార్డులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన 22 మంది మహిళలకు పురస్కారాలు ఇచ్చారు. అంటే అలా మీరు రెవల్యూషన్ రావాలి, ఒక చేంజ్ రావాలి, అన్నిట్లో రిజర్వేషన్స్ వచ్చేటప్పటికి మేక్ ఇట్ 50-50 నీట్. 50% should go to the women, 50% then comes the community, then comes the caste, everything is there. But అన్ని సెక్టార్స్లో where women have to be protected లో women have to be more. మహిళలు ఎక్కువ ఉండాలి. ఓవరాల్ సిస్టంలో కూడా ఏంటంటే మహిళలు ఎక్కువ ఉండాలి. I have a senior politician, a person who has been a minister, a very senior person, a very highly knowledge person. I'm talking in front of him because at least he will take up this and in future he can tell it to the concerned person. Let Telangana be the place where it's going to start. Mark Raval, what is wrong? Nandam Kalsimana, we will do it. Let the whole India know. Center is not interested. Let the state know. Let Telangana women, Telangana Mahilalu meer cheyandi meeru. Agitate cheyandi meeru. Antara karavali meeru. Agitate cheyandi. Ask your rights. Ask your freedom. Meeku undi freedom undi. The freedom of dress, the freedom of speech, the freedom of your life. Everything is there. But unda ippudu ledu. You are struggling. సో నా ఒకటే అండి, నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే ఐ టోల్డ్ యూ, మా తల్లి, మా మిస్సెస్, మా పాప, మా అత్తగారు, నెవర్ ఫర్గెట్ దెమ్. అండ్ మహిళల అభిమానులు కూడా చాలామంది నాకు సపోర్ట్ చేశారు నా టోటల్ కెరియర్లో. సో వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తాయి. అండ్ వన్ వెరీ హై అంటే ప్రొఫెషన్లో టీచర్స్ ఉన్నారు, ఆఫీసర్స్ ఉన్నారు, అన్నీ ఉన్నారు. బట్ జరా సర్టన్ సెక్టర్స్కి నేను ఈ వేదిక మీద థ్యాంక్స్ చెప్తున్నానండి. రైతులు, మహిళ రైతులు ఉన్నారండి, మన కోసం అన్నం పెట్టిన రైతులు, మహిళలు కూడా వెళ్ళి పాపం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. కరోనా టైంలో నర్సెస్,
డాక్టర్స్ అంటే నర్సెస్ ముఖ్యంగా మనకి బంధువులు కాదు, మిత్రులు కాదు, ఏమి కాకపోయినా పనిచేశారు. చాలామంది చనిపోయారు మహిళలు. వాళ్ళు కూడా ఎన్నో రెస్పాన్సిబిలిటీస్లో ఉన్నారు మహిళలు, పాపం చేశారు. అలాంటి వాళ్ళకి పోలీస్ లేడీ కానిస్టేబుల్స్ ఉన్నారు, రోడ్డు మీద పాపం నుంచుంటారు, డ్యూటీ చేస్తారు. వెరీ డిఫికల్ట్ ఫర్ ఎ ఉమెన్ కానిస్టేబుల్ టు డూ డ్యూటీ. సో ఎవరైతే ఇలా సర్వీసెస్లో ఉన్నారో, ఫైర్ సర్వీస్ కానీ ఏదైనా సరే, వాళ్ళందరికీ ఆ విషయం గుడ్ లక్. అండ్ ఆల్వేస్ నేను ఒకటే చెప్తానండి, ఆల్ ట్రై టు రెస్పెక్ట్ విమెన్. అందరూ ఏంటంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయనున్నట్లు ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. రేపు ఉదయం 6:30 ఈ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఒక్కరోజే 105 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. మరో వారం రోజుల్లో 198 చోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ఉంటాయని చెప్పారు. ఈ దేశ చరిత్రలో ఎప్పుడూ ఎక్కడా జరగని విధంగా రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఒకే రోజు 105 అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన. రేపు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 105 అభివృద్ధి పనుల శంకుస్థాపనలు ఒకే రోజు జరుగుతాయి. రేపటి నుంచి ఆ తర్వాత వారం రోజుల పాటు మరో 198 శంకుస్థాపనలు ఉంటాయి. రేపు ఒక్కరోజే 105, రాబోయే వారం రోజుల్లో 198, అన్నీ కలిపి 303. ఈ వారంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రేపటి రోజు చేసే 105 శంకుస్థాపనలతో పాటు రాబోయే వారం రోజుల్లో చేసే మొత్తం శంకుస్థాపనలు అన్నీ కలగలిపి అక్షరాల 303 కోట్ల రూపాయలు. కొన్ని చోట్ల నేను పాల్గొంటా, కొన్ని చోట్ల మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ గారు పాల్గొంటారు, మరికొన్ని చోట్ల కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పాల్గొంటాడు, మరికొన్ని చోట్ల అటు రాజానాయుడు, అదేవిధంగా షంసుద్దీన్, షాబీర్ ఖాన్, తెలుగుదేశం పార్టీలో ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో, తెలుగుదేశం పార్టీలో క్లస్టర్ ఇన్ఛార్జీలుగా ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరికొన్ని చోట్ల పాల్గొంటారు. అన్నీ కలగలిపి రేపు ఒక్కరోజే 105 శంకుస్థాపనలు అభివృద్ధి కార్యక్రమాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చేపట్టబోతున్నారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెదక్ ఫుట్బాల్ అకాడమీ ఆధ్వర్యంలో క్రీడాకారులకు స్పోర్ట్స్ కిట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి లక్ష్మీ శారద పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ఫుట్బాల్ ఆడారు. జాతీయ స్థాయిలో రాణించేందుకు ఇక్కడున్న క్రీడాకారులు కృషి చేయాలని వారు తెలిపారు. మీరు ఇంకా ఇంతమందికి గవర్నమెంట్ అథారిటీస్ అయితే ఏంటి, స్పోర్ట్స్ ఆర్గనైజేషన్స్ వారు అయితే ఏంటి, ప్రతి ఒక్కరు కూడాను మీకోసము ఈ రోజు ఇంత మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేయడానికి వీరందరూ కూడాను ముందరికి ఉన్నారు. ముందుగా వారందరికీ కూడాను అభినందనలు తెలియజేస్తున్నాను. వారి అందరి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఈ మహిళా దినోత్సవం జరుపుకునేది ఎందుకంటే మహిళలు ఇంతవరకు సాధించిన విజయాలు ఏంటి, వారికి ఉన్న అడ్డంకులు, వారు అనుభవిస్తున్న సమస్యలు ఏంటి, వాటి పరిష్కారం కోసం ఆలోచించడం కోసమని ఒక మహిళా దినోత్సవాన్ని మనం జరుపుకుంటూ ఉన్నాము. అయితే వీరందరూ కూడాను మీకు వచ్చే సమస్యలు ఏంటి అని ముందుగానే ఆలోచించి వాటికి పరిష్కారం చూపించి మెదక్ జిల్లా పేరూరులో ఆంజనేయ స్వామి విగ్రహ పునఃప్రతిష్ఠాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఆంజనేయ స్వామి అనుగ్రహంతో గ్రామం పచ్చగా ఉండాలని వారు ఆకాంక్షించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు సాల్వాతో ఘనంగా మాజీ ఎమ్మెల్యేని సన్మానించారు. वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवन्त इन्द्रश्च अग्निश्च राष्ट्रं धारयतां ध्रुवम् आयुस्तेजो ददाति अघोरेभ्यो तघोरेभ्यो घोरघोरतरेभ्यः सर्वतः सुमङ्गलीर्यं मधुरिमागं समेत वस्यतां सौभाग्यमस्मे तत्प्राप्तिः. కుకట్పల్లి సర్కిల్ వద్ద ఉన్న కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేత జగదీశ్వర్ గౌడ్, కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ పాల్గొన్నారు.
అమరావతి విఐటిలో విటోపియో గేమ్స్ బహుమతి ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి అర్జున అవార్డు గ్రహీత ఇషా సింగ్ హాజరయ్యారు. ముందుగా వీట్ విశ్వవిద్యాలయంలో మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆటలో గెలుపొందిన వారికి బహుమతి ప్రదానం చేశారు. Dr. Anjali and Dr. Sri Lakshmi. టిప్పర్ బీభత్సం సృష్టించింది. టిప్పర్ ఢీకొనడంతో 2 విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ సమయంలో రోడ్డుపై ఎక్కడా ఎవరు లేకపోవడంతో ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో విద్యుత్ శాఖ అధికారులు సరఫరాను నిలిపివేశారు. అనంతపురంలో పెట్రోల్ దందా జోరుగా సాగుతోంది. చిప్పమర్చి వినియోగదారులను పెట్రోల్ బంక్ యజమానులు మోసం చేస్తున్నారు. 10 లీటర్ల పెట్రోల్ వేసుకుంటే 9 లీటర్లు వస్తుంది. 10 రోజుల క్రితం జిల్లాలోని సోమలదొడ్డిలో ఇండియన్ పెట్రోల్ బంకులో ఈ మోసం వెలుగు చూసింది. తాజాగా పట్టణంలోని బళ్ళారి రోడ్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో చిప్ మోసం జరిగింది. విజిలెన్స్ అధికారులు దాడుల్లో ఈ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు రేపటి నుంచి ఘనంగా సాగనున్నాయి. ఇప్పటికే ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేశారు. అంకురార్పణతో ప్రారంభమైన ఈ వేడుకలు 15 రోజుల పాటు జరుగుతాయి. ఈ బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన స్వామివారి కళ్యాణోత్సవం, గరుడ ఉత్సవం, బ్రహ్మరథోత్సవం, తీర్థవాది ఉత్సవాలు ఉంటాయి. అనంతరం స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. అనంతపురం జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలు జరిగాయి. ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల మహిళా నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన మహిళలు కూటమి ప్రభుత్వంతోనే మహిళా అభివృద్ధి సాధ్యమవుతుందని వారు తెలిపారు. ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అర్బన్ ఆఫీస్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. నిజంగా చాలా గర్వంగా ఉంది ఒక మహిళ ఉండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో కూడా మహిళలు మగవారితో ధీటుగా సాగిపోతున్నారు. మరి ముఖ్యంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంలో ఈరోజు ప్రారంభించిన 2 టైలరింగ్ కుట్టు మిషన్స్ ని ఈ రోజు ప్రారంభిస్తున్నారు. మారుతి నగర్ నందు, రజక్ నగర్ నందు టైలరింగ్ నేర్చుకుని శిక్షణ ఇప్పించి వాళ్లకు మిషన్లు కూడా అందజేస్తారని తెలియజేస్తున్నాము. అందులో ముఖ్యంగా 2 అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. 1,00,000 మందికి ఉపాధి టైలరింగ్ ని నేర్పించి వాళ్ళకు సర్టిఫికేట్స్ ని అందజేసిన తర్వాత మిషన్లు కూడా అందజేస్తారు. ఈ రోజు ప్రారంభిస్తున్నారు మన గౌరవనీయులు. తర్వాత దిశ అనే యాప్ ఎక్కడా పని చేయడం లేదు. వైసీపీ గవర్నమెంట్ లో పెట్టిన యాప్ ని ఈ రోజు శక్తి యాప్ ని ఈ రోజు ప్రారంభించనున్నారు మన సీఎం గారు. నిజంగా చాలా గర్వంగా ఉంది. ఎక్కడైనా మహిళలకు ఏదైనా ఇబ్బంది కలిగిందంటే నెట్వర్క్ లేని సిచ్యువేషన్ లో కూడా ఆ యాప్ ను పని చేసే విధంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కి ఇన్ఫార్మ్ అయ్యే విధంగా కూడా ఈ రోజు ఈ యాప్ ని ఓపెన్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ కూడా దయచేసి ఒకటే తెలియజేస్తున్నాను, చేయి కలుపుదాం, మహిళలు అందరం కలిసి కట్టుగా పనిచేసి మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్లాలని తెలియజేస్తున్నాను. ఈ రోజు ముందుగా నా తోటి మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు అనంతపురం అర్బన్ లో ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో చాలా ఘనంగా మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. ముందుగా ఎమ్మెల్యే గారికి మా కృతజ్ఞతలు. మహిళలందరి తరపున ఈ రోజు మా దైవమైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 1,00,000 మందికి ఉపాధి కల్పించే మార్గంలో
కుట్టు మిషన్ల పంపిణీ 3 నెలలు ట్రైనింగ్ ఇస్తూ ఉచితంగా కుట్టు మిషన్ల పంపిణీ ప్రారంభించారు. అలాగే అనంతపురం అర్బన్ లో కూడా రజక నగర్ లో మరి ఇంకొక చోట 2 చోట్ల కూడా 3 నెలల పాటు ట్రైనింగ్ ఇస్తూ కుట్టు మిషన్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం మొదలు పెట్టారు. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనండి. ఈరోజు అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో అర్బన్ ఆఫీస్ నందు అంతర్జాతీయ మహిళా దినోత్సవం చాలా ఘనంగా నిర్వహించారు. నిజంగా చాలా గర్వంగా ఉంది ఒక మహిళ ఉండి. ఎందుకంటే ఈరోజు మనం చూస్తున్నాం అన్ని రంగాల్లో కూడా మహిళలు మగవారితో ధీటుగా సాగిపోతున్నారు. మరి ముఖ్యంగా దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవంలో ఈరోజు ప్రారంభించిన 2 టైలరింగ్ కుట్టు మిషన్స్ ని ఈరోజు ప్రారంభిస్తున్నారు. మారుతి నగర్ నందు, రజక్ నగర్ నందు టైలరింగ్ నేర్చుకుని శిక్షణ ఇప్పించి వాళ్లకు మిషన్లు కూడా అందజేస్తారని తెలియజేస్తున్నాము. అందులో ముఖ్యంగా 2 అంశాలపైన కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. 1,00,000 మందికి ఉపాధి టైలరింగ్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.